పొందడం, సంక్షేమం పొందడం, అభివృద్ధి పథకం పొందడం, చట్ట పరిధిలో రక్షణ పొందడం, ఇవన్నీ మన రైట్. ఇట్ ఈజ్ మన రైట్. ఇట్ ఈజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఇక్కడ హక్కు అనేదాన్ని పక్కకు తోసేసి వాడు దీన్ని భిక్షలాగా మార్చేసి, మనల్ని భిక్షగాలుగా మార్చేసి ఏదో ఒకటి ఇస్తున్నాడు కదా, వానేంటి పాపం అసలు చంద్రబాబు అయితే ఇవి ఇచ్చేవాడు కదా అనేవాళ్ళు ఉన్నారా లేదు? చంద్రబాబు ఇవి లేదు కదా, ఇస్తున్నాడు కదా, అరే 3,000 కదా, 3,000నండి, 1000 అనుకున్నాం, అసలు వాడు ఈ దీన్ని ఇచ్చాడు కదా అంటే అంతవరకు మనిషిని తృప్తిపరిచేటువంటి విధానాలు గవర్నమెంట్ రెడీ చేసేసి ఆ వైపుగా జనాన్ని నడిపిస్తుంది. మనకి హక్కుగా మనం అందుకోవాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, నేను వెల్ఫేర్ డెవలప్మెంట్ అంటున్నాను, అవి అసలు స్కీమ్స్ కాదండి. మనం చెప్పాల్సింది ఏంటంటే అవి ఏవి కూడా స్కీమ్స్ కావు, అవి పంపిణీలు. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, ఒక ఊర్లో బాధితులుగా 1000 మంది బయటకు వస్తారు, ఇల్లు కూలిపోయి, వాళ్ళందరికీ అన్నం పొట్లాలు పంపిణీ చేస్తారు ప్రభుత్వం, మంచినీళ్ళ పొట్లాలు ఇస్తారు. దాన్ని ఏమంటాం? పథకం అంటావా? పంపిణీ అంటాం. జగన్ చేసేది కూడా పంపిణీ. పథకం అంటే ఒక ప్రొఫెసర్ రాశాడు, పథకం అంటే 2 లక్షల రూపాయలకు తగ్గకుండా వాల్యూతో ఉండేదాన్ని పథకం అంటారంట. ఈ లోపు ఉండేదాన్ని పథకం అంటానికే లేదంట. 2 లక్షల రూపాయలు మినిమం ఒక అమౌంట్ ఉండి, దానిలో 1 లక్ష రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఉంది, 1 లక్ష రూపాయలు బ్యాంక్ ఇచ్చి, ఆ లక్ష ఈ లక్ష కలిపి 2 లక్షలు ఒక లబ్ధిదారుడికి, ఒక వ్యక్తికి ఇవ్వటం, దాన్ని పథకం అంటారు. ఎన్ఎఫ్సిడిసియా, ఏఎఫ్సిడిసియా, ఏదో పేరు పెట్టుకో, దాన్ని పథకం అంటారు. ఆటో వాడికి 10,000 ఇచ్చి సంవత్సరానికి నేను వాడిని ఆదుకున్నాను అంటే, ఆటో వాడికి ఇవ్వాల్సింది 10,000, ఆటోనా? ఆటో వాడికి ఆటో ఇవ్వాలి, దాన్ని పథకం అంటారు. 10,000 ఇచ్చి నేను నీకు ఇచ్చాను, నేను ఉద్ధరించాను అని 10,000తో నేను ఉద్ధరిస్తాను. ఆటో డ్రైవరు, ఆటో వాడు అడుగుతున్నాడు దాన్ని, జగన్ నాకు 10,000 ఇచ్చాడండి అంటున్నాడు, కానీ అరే నీ 10,000 నాకెందుకురా అని అంటున్నాడా? అంటే ఈ చైతన్యం రావటం లేదు. అంటే గవర్నమెంట్ విధానంలోనేమో నేను మీకు ఇస్తున్నాము, మీకు అది ఆ పథకం ఇచ్చాము, మీ ఆటోడికి 10,000 ఇచ్చాము, అక్కలకి 17,500 ఇచ్చాము, ఈ చేనేతలకి 22,000 ఇచ్చాము, ఈ చెప్పుకుంటున్నాడు అతను. నేను ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ హక్కు అనేది లేదు.